అండి గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను భీమ్లీ బీచ్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు రోడ్ వేలో మీకు బీచ్ అంతా కూడా చూపించబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా వైజాగ్ వచ్చినట్లయితే మీకు ఏ బీచ్ అయితే బాగుంటుంది, ఎక్కడెక్కడ విజిట్ చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. వైజాగ్ బీచ్ కోసం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రంగా వాళ్ళకైతే ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళ కోసం ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది భీమ్లీ బీచ్ అండి. భీమ్లీ బీచ్ ఆల్రెడీ నేను వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా మన ఛానల్ విజిట్ చేసి చూసేయండి. సో ఇప్పుడు వైజాగ్లో తుఫాన్ అండి. ఫుల్ తుఫాన్ వల్ల బీచ్ చాలా ముందుకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, స్టెప్స్ మీద కూడా ఫుల్గా ఇసుక ఉంది. ఆ పై దాకా అయితే వెళ్ళిపోయిందండి వాటర్ అనేది. మొత్తం తడే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇగో ఈ ఎండింగ్ వరకు తడే అంత ఫోర్స్గా వస్తుంది మనకి కెరటాలు. ఇక్కడ భీమ్లీ బీచ్లో ఒకటి స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూసినా మనకి బ్లాక్ ఇసుకే కనపడుతుందండి. బ్లాక్గా ఉంటుంది ఇక్కడ ఇసుక అనేది. ఇంకా వేరే బీచ్లో అయితే మనకి బ్లాక్ అనేది ఉండదు. ఇంత ఎర్లీ మార్నింగే చూడండి ఎంత జనాలు అయితే వచ్చారో. ఎందుకంటే ఇప్పుడు చాలా కూల్గా ఉంది కదా, బీచ్ చాలా ఫోర్స్గా ఉంటుంది. చాలా డేంజర్ అండి. ఈ టైంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ముందుకే వెళ్ళిపోయి ఫోటోలు రీల్స్ అన్నీ చేస్తున్నారు. ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. అంత చల్లగా, ఎంత కూల్ అంటే నిజంగా బీచ్ ఆ కెరటాలకి చాలా బాగా నేనైతే ఎంజాయ్ చేశాను. ఇదండి భీమ్లీ బీచ్. అయితే మనం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది వెళ్ళిపోదాం పదండి. భీమ్లీ బీచ్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా మనకి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎర్లీ మార్నింగే మొక్కజొన్న పొత్తులు అన్నీ అమ్మేస్తున్నారండి. అలాగే జనాలు కూడా ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ మందే వస్తున్నారు. సో ఇదైతే కొబ్బరి చెట్ల బీచ్ అండి. చూస్తున్నారు కదా, ఇది కూడా లోపల చాలా బాగుంది. చాలా డెవలప్ చేశారు. బీచ్ అంతా ఒకటే, బట్ ఇలా కొబ్బరి చెట్లు నాటేసి ఒక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఐడియా ఉందో లేదో, ఇది ఎర్రదిబ్బలండి. ఎర్రదిబ్బలు ఉంటాయి వైజాగ్కి, చాలా ఫేమస్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొత్తగా కాఫీ, కాఫీ అని పెట్టారండి. చాలా మందికి తెలీదు వైజాగ్లో ఉండే వాళ్ళకి. ఇప్పుడిప్పుడే ఇది డెవలప్ అవుతుంది. నేను కూడా ఇప్పుడే చూడడం అండి. సో చూశాను కనుక వీడియో చేసేస్తే మీరు కూడా చూస్తారు కదా. ఎప్పుడైనా మీకు రావాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చూడడానికైతే చాలా బాగుంది కాఫీ. సో చూస్తున్నారు కదా, లోపటంతా కూడా హైజెనిక్గా ఉంది. కాఫీ కూడా రీజనబుల్గా ఉంది. నాకైతే ఒక్క కాఫీ 110 ఉంది నేను తీసుకునేదైతే. లోపటంతా కూడా చాలా నీట్గా హైజెనిక్గా ఉంది. పదండి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇలా స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇక్కడ మనకి పార్టీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. నైట్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది డేలో కన్నా. చూస్తున్నారు కదా, సిట్టింగ్ ఏరియా ఎంత చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని ఒక్క కాఫీ తాగితే ఎంత మైండ్ రిలాక్స్గా ఉంటుంది. చూస్తున్నారు ఎదురుగా బీచ్ వ్యూ కూడా సూపర్గా ఉందండి. ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీ అది చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. కపుల్స్కి అయితే ఇంకా బాగుంటుంది. వ్యూ సూపర్గా ఉంది. వైజాగ్లో ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేసేయండి. ఇది తొట్లకొండకి ముందు ఉంటుంది. ఇది కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. పార్కింగ్ ఏరియా కానీ ఇంకా సిట్టింగ్ కానీ చాలా బాగుందండి. ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ ఈ స్పాట్ అందరికీ తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉండే వాళ్ళకి. ఇది చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయండి. చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో ఫోటోషూట్ కోసం. ఆల్రెడీ ఇక్కడ ఫోర్ ఫోటోషూట్స్ అవుతున్నాయండి. అది ఖాళీ అవ్వట్లేదు. అది ఈ ప్లేస్కి ఇదే ఫేమస్ అండి.
చూసే ఉండొచ్చు ఆల్రెడీ రీల్స్లో మీరు. ఈ స్పాట్ అనేది చాలా ఫేమస్. సో మనం వెళ్ళి ఒక రీల్ చేసుకుందామంటే వాళ్ళు అసలు టైం ఇవ్వలేదు. సో వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకోసం మనమైతే వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు తొట్లకొండ వీడియో కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేసేయండి. తొట్లకొండ అనేది చాలా ఫేమస్. తొట్లకొండ బీచ్ అనేది చాలా ఫేమస్ వైజాగ్కి. సో మీరు ఫస్ట్ టైం వైజాగ్ వచ్చినట్టయితే తొట్లకొండ బీచ్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దాని ఆపోజిట్లోనే కొండ కూడా ఉంటుంది. సో రెండు కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. వావ్, ఎంత బాగున్నాయో చూడండి బర్డ్స్. ఇక్కడ మేము ఎలా వెళ్తా ఉంటే ఇక్కడ కనిపించాయి. ఇంకా వెహికల్ ఆపైతే మేము వీడియో షూట్ చేస్తున్నాను. ఎంత బాగున్నాయో చూడండి. చెట్ల మీద కూడా ఎలా వాలినాయో చూడండి, ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా. సముద్రానికి పక్కనే ఇన్ని బర్డ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మీరే. నెక్స్ట్ రామానాయుడు స్టూడియో వస్తుందండి. ఇలా పైకి కొండ ఎక్కిపోతే పైన రామానాయుడు స్టూడియో అండి. ఇది కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేసేయండి. ఆల్మోస్ట్ నేను చూపించిన ఏరియాలన్నీ కూడా వీడియో చేశానండి. చూడాలనుకుంటే మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే మనం రుషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. నేను భీమిలి బీచ్ నుంచి ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. సో ఈ వీడియో నేను మీకు కూడా చూపిస్తూ వెళ్దామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు బోరింగ్గా అనిపించవచ్చు, బట్ తెలియని వాళ్ళకి ఎవరైనా సరే రోడ్ వే అది తెలుస్తుంది కదా, సో దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము, చూడండి. వైజాగ్కి ఈ రుషికొండ బీచ్ కూడా చాలా ఫేమస్ అండి. ఎక్కువ టూరిజం వాళ్ళైతే ఇక్కడికి వస్తారు. తప్పకుండా మీరు వైజాగ్ వస్తే కనుక ఇక్కడికి డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా సరే జనాలతో నిండిపోయి ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఇంకా బైక్ రైడింగ్ అన్నీ ఉంటాయండి, యాక్టివిటీస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు చూడవలసిన ప్లేస్ రుషికొండ ఆపోజిట్ లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, దాన్ని కూడా విజిట్ చేయండి తప్పకుండా. ఇంకా ముందుకెళ్లే కొద్దీ చూస్తున్నారు కదా ఎంత బాగా డెవలప్ చేశారో, కొబ్బరి చెట్లు నాటి ఎంత విశాలంగా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారో. ఇక్కడ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఈ బీచ్ లో కూడా. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వస్తే ఇది జూ బ్యాక్ గేట్ అండి. ఇక్కడ నుంచి కూడా లోపలికి మనం టికెట్ తీసుకొని వెళ్ళవచ్చు. ఇదే బ్యాక్ గేట్ అంటారు, చాలా మందికి తెలీదు ఇది బ్యాక్ గేట్ కూడా ఉందనేసి. చూస్తున్నారు కదా ఇదే బ్యాక్ గేట్ అండి. ఇప్పుడైతే మనం మంచి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నామండి. సో పదండి వెళ్దాం. చూస్తున్నారు కదా ఇదేనండి, చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి చూస్తే బీచ్ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే ఇదంతా డెవలప్ చేశారు. ఫస్ట్ అంతా ఇది లేకపోతుండే, ఇప్పుడే ఒక 2 months అవుతుంది ఇది కట్టి కూడా. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా. ఇది కట్టిన తర్వాత ఇదే నేను కూడా ఫస్ట్ టైం రావడం.
గాలైతే బీవచ్చంగా వేస్తుందండి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగితే చాలా బాగా పడతాయండి. పదండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. తెన్నేటు పార్క్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు చూడవలసిన ప్లేసే అండి. లోపటైతే నేను వెళ్ళలేదు, జస్ట్ మీకు బయట నుంచి అయితే చూపిస్తున్నాను. సో అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కైలాసగిరి రోప్ వేలో వెళ్ళే రూట్ అండి. ఇదంతా కూడానా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రోప్ వేలో మనం పైకి వెళ్ళిపోతాము కైలాసగిరికి అయితే. నెక్స్ట్ వచ్చేసి మన వైజాగ్ అంతా చూసి చూసి అలసిపోతారు కదా, సో అప్పుడు మనకి బీభత్సంగా ఆకలేస్తుంది. ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనేసి మీరు ఆలోచించుకోవచ్చు. సో నేను అందుకోసం అది కూడా చెప్పేస్తున్నాను. మాకు వైజాగ్ లో కామత్ హోటల్ చాలా ఫేమస్ అండి, బీచ్ రోడ్ లోని. సో చాలా ఫుడ్ అయితే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ఇక్కడ వచ్చి ఒక్కసారి అయితే టేస్ట్ అయితే చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ కామత్ హోటల్ స్పెషల్ ఏంటనేది. ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది అని అంటున్నారు. లోపట అన్ని టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో మేమైతే చాలా తొందరగా వచ్చేసామండి, ఎందుకంటే మేము అక్కడ 8 o'clockకి స్టార్ట్ అయ్యాను కదా నేను భీమిలీలోని. సో మేము చాలా తొందరగా వచ్చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది, అందుకు చాలా ఖాళీగా ఉంది. మీరు 12:30, 1కి వచ్చారంటే 1 hour ఈ ఫుడ్ కోసం వెయిట్ చేయవలసిందే పక్క. బయట అంతా కూడా మీకు ఖాళీ ప్లేస్ ఉంది కదా ఎంట్రన్స్ లో, అక్కడంతా కూడా చైర్స్ మీద కూర్చొని గంటలు గంటలు వెయిట్ చేసి ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేసి వెళ్తారండి. సో అంత ఫేమస్ ఈ కామత్ హోటల్ అండి. సో డెఫినెట్ గా మీరైతే ఫుడ్ టేస్ట్ చేయవలసిందే. సో నెక్స్ట్ ఉడా పార్క్, ఇదంతా కూడా ఉడా పార్క్ అండి. వైజాగ్ ఎవరు వచ్చినా సరే ఈ ఉడా పార్క్ ని అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. లోపట బోటింగ్ కానీ ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి స్కేటింగ్స్ అన్ని చాలా ఉంటాయి. చెప్పాను కదా మన ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టాను, చూసేయండి తప్పకుండా. సో ఇప్పుడైతే మనకి ఫేవరెట్ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోతున్నామండి, ఆర్కే బీచ్. ఫస్ట్ వైజాగ్ అనగానే గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఎన్ని మూవీస్లోని చూడలేదు మనం. నాకు ఆర్కే బీచ్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా ఈ ఆర్కే బీచ్ అండ్ ఉడా పార్క్లోనే ఉంటాయండి. సో నేను పుట్టింది వైజాగ్, పెరిగింది హైదరాబాదు, మళ్ళీ సెటిల్ అయింది కూడా వైజాగేనండి. మా హస్బెండ్ది కూడా వైజాగే. సో దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వైజాగ్ అంటే ఎంతో తెలియలేని ఆనందం వచ్చేస్తుంది నాకు. నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ట్రైన్ దిగిన వెంటనే నాకు గూస్ బాంబ్స్ వచ్చేవి అప్పట్లో. సో చాలా వైజాగ్ని మిస్ అవుతున్నానే అనిపించేది నాకు. సో ఇప్పుడైతే వైజాగ్లోనే మేము సెటిల్ అయిపోయాము. మా హస్బెండ్ డిపార్ట్మెంట్ కనుక సో మాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఫీల్ అవుతాను. ఇప్పుడైతే మేము మళ్ళీ హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వైజాగ్ అయితే వచ్చేసాము. సో మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే వెళ్ళిపోవాల్సిందే. ఎదురుగా కనిపిస్తుంది కదా అదే నోవా హోటల్ అండి. సో విఐపీలు అంతా కూడా అందులోనే స్టే చేస్తారు. ఇదేనండి ఆర్కే బీచ్. ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని టెన్షన్లున్నా కాసేపు ఇక్కడ కూర్చుంటే ఆ టెన్షన్స్ అన్నీ కూడా ఉస్కాగా అయిపోతాయండి. అదే ఈ బీచ్కి మనకి ఉన్న అనుబంధం అండి. సో మీరు కూడా రిలాక్స్ అవ్వడానికి వస్తారనుకుంటున్నాను. ఎన్ని బీచ్లు ఉన్నా సరే వైజాగ్లో ఆర్కే బీచ్ అంటే ఆర్కే బీచ్కి అంత స్పెషాలిటీ ఉందండి. సో అక్కడ ఎదురుగా చైర్స్ అయ్యి వేసారు కదా, ఏదో ప్రోగ్రామ్ అవుతుందంట ఈవినింగ్. అప్పటికే వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అడిగాను మరి వర్షం పడితే ఎలా అంటే సో తెలీదు మాకు కూడా అనేసి అని అంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫస్ట్ టైం